ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వివాహం కావలసినటువంటి వాళ్ళు, ఆడపిల్లలు, ఎదిగినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళకి ఎన్నెన్నో సంబంధాలు వెతుకుతూ ఉంటారు. కానీ సెటిల్ అవ్వలేదమ్మా అని కొంతమంది బాధపడుతుంటారు. లేదా దగ్గర వరకు వచ్చింది, సెటిల్ అవుతుంది అనుకుంటాము, కానీ అంతలోనే మిస్ అయిపోతున్నది అని చెప్పేసి కూడా నవేడేస్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి దానికి చాలా సింపుల్ పరిహారం, చక్కని పరిహారం నాన్న. ఎక్కువగా శనివారం, ఆదివారం, సోమవారం రాహుకాల సమయంలో, అంటే శనివారం రాహుకాల సమయం అంటే 9 to 10:30, ఆదివారము అంటే ఆదివారం రోజు సాయంత్రం పూట 4:30 to 6, సోమవారం నాడు ఉదయము 7:30 to 9. ఇవి రాహుకాల సమయాలు. ఈ సమయంలో 5 రకాల నూనెలు కలిపి దీపారాధన అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో చేయండి. అక్కడికి వెళ్ళి చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో 9 ఒత్తులు వేసి, చేతిలో కాస్త కుంకుమ వేసుకొని నూనె వేసి, ఒత్తుని ఇలా అంటే ఎరుపు అవుతాయి. ఆ ఎర్ర ఒత్తులు 9 ఒత్తులు కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో రాహుకాల సమయంలో, ఆడపిల్లలు ఏటైతే వాళ్ళంతటా వాళ్ళు చక్కగా చేసి వెలిగించడం చాలా మంచిది. మగపిల్లలకి మరి ఆఫీస్కి వెళ్తున్నారనో, లేకపోతే కుదరట్లేదనో, వేరే దేశంలో ఉన్నారనో, అలా ఏటైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ మదర్ చేయటం కూడా చాలా మంచిది. ఆడపిల్లలు కూడా విదేశంలో ఉన్నారు అనేటైతే వాళ్ళ పేరు చెప్పుకొని, మీ పిల్లల పేరు చెప్పుకొని మీరు చేయండి నాన్న. పిల్లలకి చక్కని సంబంధం కుదరాలి త్వరగా అని చెప్పేసి అనుకొని మీరు, అందుకని చెప్పేసి ఎక్కువగా దైవిక వస్తువులు కొన్ని ఉంటూ ఉంటాయి, అవి దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి చెప్తుంటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ. అలాంటప్పుడు అవి తల్లిదండ్రులు మీరు కలెక్ట్ చేసుకొని అవి ఎలా భద్రపరచుకోవాలనేది నేను తెలియజేస్తాను. ఉంచి కనుక మీరు ఈ ప్రాసెస్ చేశారు అనంటే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు రాహుకాల సమయంలో ఈ చేసి 5 రకాల నూనెలు అనేది వేయండి. 5 రకాలు అనంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదము, విప్ప నూనె, ఈ 5 రకాల నూనెలు అది కలపండి. ఒక పాత్రలో అన్ని 200 గ్రాములు, 1/4 కిలో ఎంతో మీరు తీసుకొచ్చి అన్నీ కలిపి ఒక పాత్రలో పోసించి గంటతోటి ఇలా మీరు చక్కగా దీపారాధన అన్నదానికి చేయండి. సహజంగా దీంతో మన ఇంట్లో కూడా చేయటం చాలా మంచిదే. నేను ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా తెలియచేసేదాన్ని. ఈ 5 రకాలు కలిపి మన గృహంలో కూడా దీపారాధన అనేది చేసినప్పుడు ఇది చేస్తే అనుకూల పనులన్నీ అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. సహజంగా ఫైనాన్షియల్ గా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అనుకున్న పనులు అవుతాయి. అంటే ఇది ప్రెసెంట్ వివాహం లేట్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ దీపారాధన అనేది చేసి, అది కూడా రాహుకాల సమయంలో ఈ దీపారాధన చేయండి. శని, ఆది, సోమ ఆ సమయాల్లో కనుక మీరు చేశారు అని అంటే డెఫినెట్గా అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది. అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో 13వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను.